హలో అండి. అందరికీ నమస్తే. నేను మీ గోదావరి అమ్మాయిని. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా మేమైతే టెంపుల్‌కి వెళ్తున్నామండి. మార్నింగే బైక్ మీద ట్రావెల్ చేస్తుంటే ఆ పంట పొలాలు, చెట్లు ఆ ఫీల్ అయితే సూపర్ ఉందండి. ఎంత బావుందంటే లొకేషన్ చూడడానికి చాలా అంటే చాలా బాగుందండి. మేమైతే చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. ఎంతైనా చెప్పాలంటే ఆ ఫీలే వేరండి. మాటల్లో చెప్పలేము. అంత బావుంది లొకేషన్ అయితేని. మేమైతే ఇంకా టెంపుల్‌కైతే స్టార్ట్ అయిపోయాము. కొంచెం డిస్టెన్స్‌లోనే టెంపుల్ ఉంది. సో, మేము అక్కడికైతే వెళ్తున్నాం ఇప్పుడు. మేము చవితి రోజు పుట్టలో పాలైతే పోయలేదండి. సో, అందుకని ముందు పుట్ట దగ్గరికి వెళ్ళి, అక్కడ కొంచెం నీళ్ళతో శుభ్రం చేసుకొని, బియ్యం పిండితో ముగ్గు వేసుకున్నాం. తర్వాత పసుపు, కుంకుమ అక్షింతలతో ముగ్గు వేసుకున్నామండి. మా అమ్మగారైతే ముగ్గైతే వేసేస్తున్నారు. ఇలా ముగ్గు వేసేసుకున్నామండి. ముగ్గేసేసుకున్న తర్వాత 2 తమలపాకులు తీసుకొని ముగ్గు పైన అయితే పెట్టేశారు. పెట్టిన తర్వాత ముగ్గు పైన తమలపాకులు పెట్టిన తర్వాత పువ్వులు పెట్టాము. తర్వాత పుట్ట పైన కూడా పువ్వులు పెట్టి పసుపు, కుంకుమ, అక్షింతలతో అయితే పూజ చేసుకున్నాము. నెక్స్ట్ ఒత్తులతో దీపం రెడీ చేసుకొని దీపం సిద్ధం చేస్తున్నారు మా అమ్మగారు. దీపం సిద్ధం చేసిన తర్వాత దీపం అయితే వెలిగించేసుకున్నామండి పుట్ట దగ్గర. అగరబత్తులతో దీపం వెలిగించేసిన తర్వాత ఇంకా పాలు, గుడ్లు అయితే పుట్టలో వేయాలంటారు కదా! సో, వాటికి సిద్ధం చేసుకున్నాము. అలాగే తాంబూలం పుట్ట దగ్గర పెట్టేసాము. పెట్టేసిన తర్వాత ఇంకా కోడిగుడ్లు తీసుకుని మా నాన్నగారు అయితే పుట్టలో వేస్తున్నారు. అలాగే పాలు కూడా 3 సార్లు పుట్టలో వేయాలంటారు కదండి! సో, అలా 3 సార్లు పుట్టలో వేసేసారు. నెక్స్ట్ ఇంకా మా అమ్మగారు ఆవిడ కూడా పుట్టలో పాలు వేసేసారు. మా అమ్మగారు, నాన్నగారు పూజ చేసుకున్న తర్వాత ఇంక నెక్స్ట్ నేనున్నానండి. నేను కూడా పుట్ట దగ్గరికి వెళ్ళి పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి అలాగే పట్టు వస్త్రం సమర్పించి పూజ అయితే చేసుకున్నాను. అలాగే దేవుడి కోసమని చేసిన వడపప్పు, నువ్వుల చిమ్ములు, పచ్చి సలివిడి ప్రసాదం దేవుడికి పెట్టేశాను. పెట్టేసిన తర్వాత కోడిగుడ్లు తీసుకొని దండం పెట్టుకుని పుట్టలో అయితే వేసేసానండి. మా ఇంట్లో మా అన్నయ్య లేరు. సో, మా అన్న పేరు మీదే కూడా మేమే కోడిగుడ్లు, పాలు కూడా వేసేస్తాము. ఎప్పుడైనా ఎవరైనా ఇంట్లో లేకపోతే వాళ్ళ తరపున కూడా మేమే వేసేస్తామండి. సో, అలాగా మా అన్నయ్య గారి పేరు మీద కూడా నేను పుట్టలో పాలు పోసేసాను. పాలు పోసేసిన తర్వాత దండం పెట్టుకుని చివరిగా హారతి కర్పూరం అయితే వెలిగించుకుందామని హారతి కర్పూరం సిద్ధం చేసుకుంటున్నాను. హారతి కర్పూరం వెలిగించడం చాలా ట్రై చేశానండి. పంట పొలాలు గాలి వల్ల అది వెలిగిస్తూ ఉంటే ఆరిపోతూనే ఉంది. మళ్ళా వెలిగిస్తూ ఉన్నాను నేను. సో, అది ఆరుతూనే ఉంది. నేను వెలిగిస్తూనే ఉన్నాను అలాగా. కొంచెం టైం అయితే చాలా టైం పట్టిందండి అక్కడ. సో, చివరిగా ఇంకా హారతి కర్పూరం వెలిగించేసిన తర్వాత లాస్ట్‌గా వెలిగింది హారతి కర్పూరం. వెలిగిన తర్వాత హారతి అయితే ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఇంకా నేను, మా నాన్నగారు దండం పెట్టుకుని గుడికైతే స్టార్ట్ అయ్యామండి. గుడికి వెళ్ళే దారిలో చాలా అంటే చాలా రష్ ఉందండి. అసలు వెహికల్ పార్కింగ్ చేయడానికి కూడా ప్లేస్ లేదు. అంత జనం ఉన్నారు. సో, పార్కింగ్ చేయడానికి చాలా అంటే చాలా ఇబ్బంది అయింది. పార్కింగ్ అయితే చేసేసి ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్ళామండి. టెంపుల్లో కూడా చాలా అంటే చాలామంది జనం ఉన్నారు. అస్సలు నడవడానికి కూడా ప్లేస్ లేదు. ఇంకా టెంపుల్కి వెళ్ళి దండం పెట్టేసుకుని బయటకు వచ్చేసరికి ఇంకా ఫుల్గా ఉన్నారు జనం. అలాగే పాలరాతితో చేసిన శ్రీకృష్ణదేవరాయల విగ్రహం కూడా ఉందండి. కొంచెం పక్కనే నాగసర్పాల పడగల విగ్రహం కూడా ఉంది. అక్కడ టెంకాయ కొట్టేసి మా అమ్మగారు
నమస్కారం అయితే చేసుకున్నారు. కొంచెం పక్కనే హోమగుండం ఉందండి. హోమగుండం చుట్టూ 3 ప్రదక్షిణలు అయితే చేసేసాము. దివిలోని విభూది బొట్టు అయితే పెట్టుకున్నాం. బొట్టు పెట్టుకుంటే చాలా మంచిదని చెప్పారు. సో ఇంకా పూజ అయిపోయిన తర్వాత బయటకైతే వచ్చేసాము టెంపుల్ నుండి. బయటకు రాగానే రకరకాల ఫుడ్ ఐటమ్స్, టాయ్స్ అవి చాలా అంటే చాలా బాగున్నాయండి. కొంచెం దూరం వెళ్ళగానే మాకు వెండితో చేసిన నాగ పడగలు అనేవి కనిపించాయండి. ఎవరైనా మొక్కుకున్నవారు వెండి నాగ పడగలు పెడితే చాలా మంచిదంట. సో వెండి నాగ పడగలు అయితే చూసామండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.